అది మనోహరమైన దినం. ఈ లోకంలో అతి మనోహరమైనది ఏంటండి? మన ప్రభువు అతి మనోహరుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుడు విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో పురుషులలో నేను అతన్ని గుర్తించగలను. నా ప్రియుడు ధవలవర్ణుడు, తెల్లటివాడు. నా ప్రియుడు రత్నవర్ణుడు, ఎర్రటివాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగినవాడు. ఆయన పరిశుద్ధుడు, పైనుండి వచ్చినవాడు. ఆయన ప్రాణమిచ్చి తన రక్తాన్ని చెందించి నన్ను విమోచించినవాడు. ఇటువంటి వాడు మరొకడు లేడు అని ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను మనం వీక్షిస్తూ ధ్యానిస్తూ ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి అది మనోహరమైన దినం. ఆయన్ని స్తుతించి పాటలు పాడే దినం. ఎప్పుడు పోవాలా తేజగృహం? దేవుని మందిరానికి వెళ్ళి ఎప్పుడు పాటలు పాడుకోవాలా? ఎప్పుడు పోయి నా హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించాలా? ఎప్పుడు పోయి దేవుని బిడలతో కలిసి ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించాలా? ఆదివారం అందరు విశ్వాసులు కలిసి పాడుతున్నప్పుడు